రాహుల్ గాంధీ ఓట్ చోరీకి సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. దానికి సంబంధించి ఓట్ చోరీ నిజంగానే జరిగిందని మీ పార్టీ భావిస్తుందా? దాని పట్ల మీ పార్టీ ఏమనుకుంటుంది? ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలోనే వీటి మీద చాలా చర్చలు జరిగాయి. ఈవీఎంల విషయంలో అనేక అనుమానాలు వ్యక్తం చేశారు, అదొక భాగం. కానీ దొంగ ఓట్లు చేర్పించడం కానీ అట్లాగే అర్హులైనటువంటి వాళ్ళ ఓట్లు తొలగించేటటువంటి పద్ధతుల్ని ఎలక్షన్ కమిషన్ సహకారంతోన కేంద్ర ప్రభుత్వం యొక్క మార్గదర్శకంలో ప్రభుత్వాలనే ప్రజా అభిప్రాయాలకు భిన్నంగా ముందుకు తీసుకురావడం అనేటటువంటి ధోరణి అనేది ఇది ఓట్ల దొంగతనం సమస్యనే కాదు, ఏదో ఒక 10-20 ఓట్లు దొంగ ఓట్లు వేసుకున్నారు అనేటటువంటి అంశం కాదు. ఇది ఒక ప్రభుత్వాన్ని ప్రజల అభిప్రాయానికి భిన్నంగా మరో ప్రభుత్వాన్ని తేవడం అంటే ప్రజాస్వామ్యాన్నే ఖూని చేయడం, రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కును నిర్వీర్యం చేయడం. ఇది చాలా తీవ్రమైనటువంటి విషయం, దేశానికి ప్రమాదకరమైనటువంటి అంశం. అలాంటి పద్ధతిని ఇప్పుడు బీజేపీ అనుసరిస్తుందని స్పష్టంగా వెల్లడైంది. ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఈ విషయాన్ని రాహుల్ గాంధీ కూడా వ్యక్తం చేశాడు. అంటే ఒక్క బీహార్ మొత్తం ఎన్నికల కమిషను చెప్తున్న దాంట్లో కూడా చూస్తే బీహార్ ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో, శాసనసభ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో 65 లక్షల ఓట్లను తొలగించడం అనేటటువంటి జరిగింది. చిన్న విషయం కాదు. 65 లక్షల ఓట్లను తొలగించడం అంటే ప్రభుత్వాలని తారుమారు చేయడం. ఈ ప్రభుత్వం మళ్ళీ బీజేపీ అధికారంలోకి రావాలంటే తనకు వ్యతిరేకంగా ఉండే ఓట్లనంతా కూడా తగ్గించేటటువంటి కుట్ర ఇది. ముఖ్యంగా మైనార్టీల ఓట్లు తగ్గించారు, అట్లాగే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఓట్లు తగ్గించారు. ఎస్సీ నియోజకవర్గాల్లో కూడా భారీగా ఓట్ల శాతాన్ని తగ్గించారు. దాదాపు 40, 50, 60% కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఎస్సీల ఓట్లు కూడా తగ్గించారని చెప్పి, నియోజకవర్గాల ఓట్లు తగ్గించారని చెప్పి తెలుస్తుంది. అంటే బీజేపీకి ఓట్లు వేయనటువంటి సెక్షన్స్ అన్నిటి ఓట్లను కూడా తగ్గించి ఆ రకంగా మళ్ళీ అధికారంలోకి రావడానికి బీజేపీ చేస్తున్నటువంటి కుట్ర ఇది. అట్లాగే బీజేపీకి సంబంధించినటువంటిది ఎన్నికలు జరిగినటువంటి విషయాల మీద రాహుల్ గాంధీ చెప్పినటువంటి అంశాలు, కొన్ని వివరాలు కూడా చూస్తే ఒక్కొక్క నియోజకవర్గంలో 0 హౌస్ అడ్రస్ అంటే ఇల్లు లేదు, ఏమీ లేదు, దానికి ఇంటి నంబరు లేదు, అటువంటివి నియోజకవర్గానికి తక్కువ అంటే 3000 ఓట్లు అలాంటివి ఉన్నాయని, ఒక సింగిల్ బెడ్రూమ్ ఉండేటటువంటి ఇంటిలో 80 ఓట్లకు పైన ఉన్నాయని, ఒక మామూలుగా ఉండేటటువంటి ఇంట్లో 100 ఓట్లు ఆ పేరుతో చేర్పించారనేటటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. మరి వీటికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్దే కదా. 0 హౌస్ అడ్రస్ పేరు మీద ఎట్లా ఓట్లు వస్తాయి? అట్టగా ఒక ఇంటి మీద ఇంతమంది, చిన్న ఇంటిలో ఇంతమంది పేర్లు వస్తుంటే వాటిని ఎందుకు పరిశీలించి వాటిని సరిచేసే కార్యక్రమం జరగలేదు. అట్లాగే దొంగ ఓట్లనంతా కూడా చేర్పించి సాయంత్రం పూట జరిగేటటువంటి ఎన్నికల సందర్భంగా ఈ ఓటు ఎక్కువ శాతం పోలవుతుంది అనేటటువంటి విషయాలు వస్తున్నాయి. ఓటింగ్ కంటే కూడా ఎక్కువ శాతం పోలవుతుంది అనేటటువంటి విషయాలు బహిర్గతం అవుతున్నాయి. మరి ఇంత ముఖ్యమైనటువంటి అంశం జరుగుతున్నప్పుడు ఇది ఓట్ల దొంగతనం సమస్యనే కాదు, ఇది భారత ప్రజాస్వామ్య వ్యవస్థనే కుప్ప కూల్చడం లాంటిది. అందుకే ఈ విధానాల మీద ఎలక్షన్ కమిషనే బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి ఏజెంట్గా వివరించిన తర్వాత దాన్ని పరిష్కరించేటటువంటి పరిస్థితి ఏమి? అందుకనే ప్రజలే ప్రభుత్వం మీద తిరగబడాల్సినటువంటి అవసరం ఉంది, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఎన్నికల కమిషన్ చేస్తున్నటువంటి అవకతవకలను అన్నింటిని కూడా అరికట్టడానికి తగిన పద్ధతుల్లో ప్రజలు ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది. సిపిఎం పార్టీ కూడా ఇలాంటి కుట్రలు కుతంత్రాలు బీజేపీకి కొత్త కాదు, ఆ పద్ధతుల్లోనే ఇప్పుడు అధికారంలో కొనసాగుతుంది. వాస్తవానికి బీజేపీకి సొంతగా అధికారంలోకి రాలేదు ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో. ఇలాంటి అవకతవకలకు పాల్పడింది కాబట్టి ఆ మేరకు వచ్చింది. లేకపోతే అసలు బీజేపీ ఇప్పుడు దొంగ ఓట్లతోన ఆ సీట్లను గెలుచుకొని ప్రధానమంత్రి అయ్యిండు అనేటటువంటి స్పష్టమవుతుంది. మరి ఈ విషయం ప్రజలు కూడా సీరియస్గా ఆలోచించి బీజేపీకి తగిన గుణపాఠం చెప్పేటట్టుగా ముందుకు రావాలని చెప్పి నేను కోరుతున్నాను.